కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ కేజీహెచ్లో జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. గతంలో ఢిల్లీలో జరిగినటువంటి రేప్ కేసులో 2013 నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన ఆడవారిపై దాడులు ఆగడం లేదు. డాక్టర్లను దేవుళ్లుగా భావించే ఈ సమాజంలో డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా అంటూ జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఇంత దారుణంగా దాడి చేసి అమానుషంగా రేప్ చేసి చంపేయడం దారుణమని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలాగా కొనసాగితే నైట్ డ్యూటీ చేసే మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించేది ఎవరు అంటూ ఇకనైనా నిర్భయ చట్టాలంటి బలమైన చట్టాలను తీసుకొచ్చి మాకు తగు రక్షణ కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు. మా ప్రైమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్, మేము పనిచేస్తున్న చోట, మేము ప్రాణాలను కాపాడుతున్న చోట మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఆ ఒక్క పదమే మేము చెప్తున్నాము. మా మీద జరిగే దాడుల్ని గవర్నమెంట్ వద్దని చెప్పాలి, వాటిని ఖండించాలి అండ్ వాటిని ఇమీడియట్గా ఏదైనా ఐదర్ జైల్లో పెట్టాలి లేదంటే ఫైన్ వేయాలి. జనాలకి కూడా ఎడ్యుకేషన్ ఉండాలండి. దట్ డాక్టర్స్ ఎవరైతే ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్ళని ప్రాణాలు తీయకూడదు, వాళ్ళని హింసించకూడదు అనేసి మేము కోరుకుంటుంది ఒక్కటే, సెక్యూరిటీ, అంతే. ఇప్పుడు మీరు ప్రాణాలు రక్షించే డాక్టర్లు మీరు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది పేద ప్రజలు వస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం. మేము ప్రస్తుతానికి స్ట్రైక్ చేస్తున్నది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ ఆపలేదండి. మేము డాక్టర్స్గా మాకు మనుషుల ప్రాణాల మీద చాలా ఎక్కువ మక్కువ ఉంటుంది. సో మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈరోజు ఒక్కటి కూడా ఆపలేదు. సమస్తం జరుగుతున్నాయి కేజీహెచ్లోని. మేము ఆపింది అకాడమిక్ యాక్టివిటీస్ అండ్ ఓపీ యాక్టివిటీస్ మాత్రమే ఆపాము. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు కేజీహెచ్ క్యాజువాలిటీకి వచ్చి చూపించుకోవచ్చు. అక్కడ డాక్టర్స్ ఇంకా ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. మేము పేషెంట్స్కి హానికరంగా అయితే మాత్రం ఏమీ చేయట్లేదు. బట్ మా హక్కుల కోసం మేము ఎప్పుడైనా పోరాడకపోతే ఇంకెప్పుడు చేస్తాం. జరిగింది చిన్న విషయం కాదండి మేము కామ్గా ఉండడానికి. సో మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడాలి. తెలిసే ఉంటుంది, కలకత్తాలో జరిగిన అవాంఛనీయ ఘటన. మా పీజీ డాక్టర్ మీద ఒక పోలీస్ సిబ్బంది అరచకంగా రేప్ చేసి చంపబడింది. సో దాన్ని ఖండిస్తూ మేమందరూ ర్యాలీ చేస్తున్నాం. తనకు న్యాయం జరిగేంత వరకు మా మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేమందరూ ఇలా రోడ్డు మీదే ఉంటాం. అన్ని ఓపీ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీస్ కూడా తొందరలో ఆపేస్తాం. నిర్భయ చట్టం కింద వాడిని ఎవరైతే చేశారో వాడిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అదే కాకుండా ఆల్మోస్ట్ అందరూ మెడికల్ ఫ్రెటర్నిటీకి ఒక యాక్ట్ తీసుకురావాలి. మాకు కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి కావాలి. ఎస్, థ్యాంక్ యూ.